విశాఖ రైల్వే ట్రాక్ కు పెను ప్రమాదం తప్పింది. బండరాలతో వస్తున్న ట్రక్ అనకాపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ ను ఢీకొంది. దీంతో గడ్డర్ ధ్వంసమైంది. రోడ్డు అడ్డంగా పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న బండరాయిని తొలగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వే బ్రిడ్జ్ ఉన్న డ్రైవర్ ఎలా వచ్చాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రక్ అండర్ పాస్ నుంచి వెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ కోసం సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయరామరెడ్డి గారి దగ్గర ఉన్న అండబ్రిడ్జి దగ్గర ఉన్నాము. ఈరోజు తెల్లవారు 5:05 ఒక క్వారీ లారీ భయంకర సృష్టించింది. హెవీ లోడ్ వేసుకుని వెళ్లి రైల్వేకి వేసినటువంటి కట్టర్లన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసేసింది. రైల్వే సిబ్బంది ఉటాబుట్టిని వచ్చారు. రైల్వే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా క్రైమ్ ద్వారా తొలగించారు. అయితే లక్కీ ఏంటంటే ట్రాక్ కంటే తగలపోవడం వల్ల ఎటువంటి రైలుకి ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ క్వారీ లారీలు వెనకాతలు మాత్రం రాజకీయ నాయకులు ఒత్తిడి ధైర్యం ఎక్కువగా ఉంది. ఇది చాలా తప్పు. రాజకీయ నాయకులారా, మీరు ప్రాణాలకి హాని కలిగే విధంగా వ్యాపారం చేయడంలో తప్పు లేదు, కానీ ఇది చాలా ఘోరాతి ఘోరం. వేలాది లక్షలాది మంది రైలు ట్రాక్ అంటే మాటలు కాదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దీనిపైన ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఒక లారీ ఇలాంటి ప్రమాదానికి గురైతే 10 లక్షలు జరిమానా వేయాలి. అరే లారీ డ్రైవర్ కూడా 2, 3, 5 సంవత్సరాల వరకు జైలు కూడా విధించాలి. ఓ భయం అనేది లేకుండా పోయింది. అనకాపల్లిలో చాలా ఘోరంగా లారీలు జట్ విమానాల్లో పరిగెడుతున్నాయి. రాత్రి సమయాల్లో చాలా భయంకరంగా ఉంది. చాలా ప్రయాణాలు చాలా ఘోరంగా ఉన్నాయి. సీసీ కెమెరాలు డెఫినెట్ గా పెట్టాలి. సీసీ కెమెరా రైల్వే ట్రాక్ వాళ్ళు పెట్టలేదు. అంతేకాదు గుండాల దగ్గర అడ్డంగా ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే లారీలు ఏమైనా వచ్చినా అక్కడే ఉండిపోతాయి కాబట్టి ఇక్కడ దాకా రావు. కాబట్టి తక్షణమే అటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైల్వే అండర్ బ్రిడ్జ్ ను ట్రక్ ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడ ప్రమాద తీవ్రత ఎలా ఉంది? త్రుటిలో రైల్వే ట్రాక్ కి ప్రమాదం తప్పినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ భారీ బండరాళ్లతో ఏదైతే ట్రాక్ వెళ్తుందో లారీ వెళ్తుందో అక్కడ ఉన్న రైల్వే గడ్డను గుద్దుకుంటుంటూ ఈ ప్రమాదం అయితే తప్పింది. అయితే ఈ ఘటన గుద్దుకున్న సమయంలో లారీలు అయితే ఏవైతే హెవీ లోడ్ తో వెళ్తున్న సందర్భంతో కనిపిస్తుంది. అక్కడైతే మనం చూసుకుంటున్నాము ఈ బండరాళ్లే కానీ క్వారీకి సంబంధించిన లారీలు విపరీతంగా ఓవర్లోడ్ తో ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ఎంత ప్రమాదాలకి కూడా గురైన సందర్భాలు చాలా కూడా మనం చూస్తా ఉన్నాము. ఎంత చూస్తున్నప్పుడు కనుక అధికారులు మాత్రం వాటిపైన చర్యలు తీసుకోకపోవటం గమనార్హం అనుకోవాలి. ఈ రోజు ఉదయం అయితే అదే విధంగా పెద్ద బండరాళ్లతో వెళ్తున్న లారీ గడ్డను గుద్దుకుంటూ జరిగింది. దాని మీద అయితే ఒక బండరాయి వచ్చి దాని మీద పడుతుంటూ అత్యంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ లోకో పైలట్ దాన్ని గుర్తించి సరైన సమయంలో చాకచక్యంగా ముందుగా ట్రైన్ ఆపేవారు. కాబట్టి గోదావరి ఎక్స్ప్రెస్ అత్యంత స్పీడ్ గా వస్తుంది, సమయానికి వచ్చే ఏకైక ఎక్స్ప్రెస్ గా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో చాలా ప్రమాదం చెప్పిందని చెప్పుకోవాలి. అదే సమయంలో కనుక లోకో పైలట్ అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం జరుగుండేదని స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ హెవీ లారీలు అయితే ఏమైతే ఉన్నాయో ఈ లారీలని కంట్రోల్ చేయకపోవడం అధికారులు చెప్పడంగానే స్థానికులు అంటూ ఉన్నారు. అదే కనుక ఈ రోజు ఉదయం కనుక ఆ లోకో పైలట్ ఎలక్ట్రాన్ కాకుండా ఉంటుంటే ప్రమాదం ఏ విధంగా ఉండేది అనుకుంటున్నా అంచనా వేయడం కూడా చాలా కష్టంగా చాలా ఉంటుంది. అది చూస్తున్నాము. అయితే ఉదయం కూడాను అంటే ఉదయం సమయంలో అయితే ఆ మంచు ఒకటి పడుతూ ఉంటది. ఈ ఓవర్ స్పీడ్ తో వెళ్తూ హెవీ లోడ్ తో అంత బండరాయి అక్కడ పడింది. అంత విషాదంగా అక్కడ జరిగిన సెన్స్ అంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా ఉన్నారు, అధికారులు ఎదురవస్థలో ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. జ్యోతి, అంటే ఇటువంటి బండరాలతో వెళ్లే హెవీ లోడ్స్ తో వెళ్లే ట్రక్స్ కట్ వైపు నుంచి పర్మిషన్ ఉందా? అసలు అదే అంటున్నాను. ఈ క్వారీలకు సంబంధించి పర్మిషన్ గోరింత తవ్వకాలు కొన్నింత అనే విధంగా ఉన్నాయి. ఇటువంటి లారీలకి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేవని కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. అసలు పర్మిషన్స్ ఎటువంటి పర్మిషన్ అంత హెవీ లోడ్ కి దానికి యాక్చువల్ గా వాళ్ళకి వచ్చి మినిమం పర్సెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ 10 టన్నులు కెపాసిటీ ఉన్న లారీకి 18 టన్నులు 20 టన్నులు వేసుకొని దానికి అసలు అంత హెవీ లోడ్ వేయటం వల్ల ఆ బ్రేక్ కూడా కంట్రోల్ కాదు. అలాగని వీళ్ళని స్లోగా వెళ్తారని అంటే హెవీ స్పీడ్ తో వెళ్ళి వాళ్ళు ఏదో రేసింగ్ కార్లు వెళ్తున్నట్టుగా
హెవీ స్పీడ్ తో వెళ్ళడం ఇటువంటి తప్పిదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అనకాపల్లి చుట్టుపక్కల చూస్తున్నట్టు ఈ క్వారీకి సంబంధించి ఎప్పుడు నిత్యం ఈ జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సతీష్.